మనం ఎంత పెద్దోళ్ళమైనా పుట్టింటికెళ్తే మాత్రం పసిపిల్లలమే. ముఖ్యంగా పెళ్ళై పిల్లలున్న ఆడపిల్లలు ఈ మాటకి ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. ఏ వెకేషన్‌కి వెళ్ళినా రానంత ఆనందం పుట్టింటికెళ్తే వస్తుంది. మన ఇంట్లో మనం మహారాణి అయినా, పుట్టింట్లో మాత్రం ఎప్పుడూ యువరాణి ట్రీట్‌మెంట్ ఫిక్స్. టైంకి లేవక్కర్లేదు, వంట పని, ఇంటి పని ఉండదు, పిల్లల పని కూడా మన మీద ఉండదు. అసలు అమ్మమ్మలు ఇంత ఓపికగా ఇన్ని పనులు ఎలా చేయగలుగుతున్నారు అనేది ఒక ఆలోచనైతే, రేపు మనం అమ్మమ్మలయ్యాక ఇవన్నీ మనం కూడా చేయాలనేది మరో ఆలోచన. ఇలాంటి ఆలోచనలకి అక్కడ బోలెడు టైం. ఈ గ్యాప్‌లో అమ్మ ఇంటి పని, వంట పని, పిల్లల పని అన్నీ చక్కబెట్టేసుకొని, ఇక నా పని పడుతుంది. ఏళ్ల తరబడి పుట్టింటి బీరువాలోనే దాక్కుని ఉన్న బట్టలన్నీ తీసి, సార్ట్ చేసి సర్దిపెట్టి, మళ్ళీ బట్టలడిగావంటే తంతానని కసురుతూనే, వచ్చే పుట్టినరోజుకి కొత్త బట్టల షాపింగ్‌కి వెళ్దామంటే కాదనలేక కొనిస్తుంది. అమ్మతో బట్టల షాపింగ్ అన్నా, జ్యువెల్లరీ షాపింగ్ అన్నా భలే ఇష్టం నాకు. సిబ్లింగ్స్ ఎవరు లేరు కదా! అందుకే చిన్నప్పటి నుంచి అమ్మే నాకు షాపింగ్ బెస్టీ. షాపింగ్ పనంతా ముగించుకొని ఇంటికొచ్చి హమ్మయ్య! అని రెస్ట్ తీసుకుంటుంటే అమ్మ మాత్రం సాయంత్రం వంట పనిలో మునిగిపోతుంది. మొత్తానికి పుట్టింట్లో కూతురికి కాదనే వాళ్ళే లేరనుకుంటే మనవరాలికి మందే రాజ్యం అన్నట్టు.